కల్కి 2898 ఏడి ప్రభాస్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2898 ఏడి పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని పరమార్థం ముగింపులో పురాణ ఇతిహాసాలతో ముడిపడిన పాత్రలను చూపించిన విధానంపై అప్పట్లో కొందరు విమర్శకులు పెదవి విరిచారు. పురాణాల్లోని కొన్ని పాత్రల చిత్రణ సరిగా లేదంటూ విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో కల్కి పార్ట్ 2లో కర్ణుడి పాత్రను హిస్టారికల్ మైథాలజీలో ఉన్న అసలైన కథకు సరిగా కనెక్ట్ చేస్తూ తీర్చిదిద్దడం దర్శకుడు నాగ్ అశ్విన్ కు అత్యంత కీలకమైన బాధ్యతగా మారింది. కల్కి 2898 ఏడి పార్ట్ 2లో కర్ణుడి పాత్రపై కేవలం సాధారణ సినీ అభిమానుల కన్ను మాత్రమే కాదు, మహాభారతం ఫాలోవర్స్, హిందూవాదుల దృష్టి కూడా బలంగా ఉండబోతుంది. నాగ్ అశ్విన్ విభిన్న కాలాల నేపథ్యంలో ఒక సరికొత్త ఫిక్షన్ ప్రపంచాన్ని సృష్టిస్తూనే మన పురాణాల నుంచి తీసుకున్న పాత్రలను ఎక్కడా పక్కదారి పట్టకుండా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సెంటిమెంట్స్ దెబ్బతిన ముఖ్యంగా ఈ రెండో భాగంలో కర్ణుడి పాత్రలోని త్యాగం, బాధ, అంతర్ధర్మాన్ని మరింత లోతుగా చూపిస్తారా లేక పరిమితులున్నాయా అన్నది దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్ణయించాలి. కర్ణుడు అంటే కేవలం శౌర్యం, పరాక్రమం మాత్రమే కాదు, అడుగడుగున ఒక తీవ్రమైన భావోద్వేగంతో కూడుకున్న పాత్ర అది. అందువల్ల ప్రభాస్ ఈ పాత్రలో కేవలం యాక్షన్ సీన్లకే పరిమితం కాకుండా తన హావభావాలతో, కళ్ళలోనే పలికించే నటనతో విమర్శకులను సైతం మెప్పించాల్సి ఉంటుంది. మొదటి భాగంలో భైరవుడిగా కామిక్ టైమింగ్ చూపిస్తూ వినోదం పంచిన ప్రభాస్ పార్ట్ 2లో కర్ణుడిగా వైవిధ్యమైన ఆహార్యాన్ని, గంభీర్యాన్ని ప్రదర్శించడం నటుడిగా ఒక అగ్ని పరీక్ష లాంటిదే. అయితే ఈ పాత్ర పరంగా ప్రభాస్ కు కొన్ని సహజమైన సానుకూలతలుంటాయి. ప్రభాస్ ఇది వరకు నటించిన బాహుబలి, సలార్ వంటి చిత్రాల్లో డైలాగులు ఎక్కువగా చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంటూనే తన నటనతో, కటౌట్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు. కర్ణుడి లాంటి గొప్ప దార్శనికత హీరో పాత్ర ప్రభాస్ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ కు చాలా బాగా సెట్ అవుతుంది. ఆ భారీ రూపానికి ఒక కిరీటం, విల్లు తోడైతే వచ్చే రాజసం మరో లెవెల్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ గంభీరమైన కటౌట్ కర్ణుడి పాత్రకు టాలీవుడ్ లో బెస్ట్ ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ అనుకూలతలతో పాటే ఒక పెద్ద సవాల్ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదటి భాగంలో దాదాపు సినిమా అంతా భైరవుడి క్యారెక్టర్ లో కాస్త అల్లరిగా కామెడీ టైమింగ్ ప్రదర్శించిన ప్రభాస్ ను చూసిన ఆడియన్స్ పార్ట్ 2లో ఒక్కసారిగా కర్ణుడి పూర్తి స్థాయి ఎమోషనల్ డెప్త్ ను ఎలా స్వీకరిస్తారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. కథానాయకుడిలోని ఈ రెండు భిన్నమైన కోణాలను థియేటర్లో ప్రేక్షకులు ఏ మేరకు ఓన్ చేసుకుంటారనేది నాగ్ అశ్విన్ రాసుకునే స్క్రీన్ ప్లే, పాత్రల చిత్రణ, ప్రభాస్ చూపించే నటనపైనే ఆధారపడి ఉంటుంది.